అందరికీ నమస్కారం. మన రామచంద్రపురం నియోజకవర్గాన్ని మన అమలాపురం బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మన రామచంద్రపురం ఉండటం జరిగింది. అయితే మన రామచంద్రపురం మన అమలాపురం వెళ్ళాలి అంటే సుమారు 60 కిలోమీటర్ల దూరం అవడం వల్ల ఒకవేళ షార్ట్కట్లో వెళ్దామంటే పంటి మీద వెళ్ళడం పంటి వల్ల ప్రమాదాలు జరగడం కూడా జరుగుతుంటుంటుంది. అయితే రామచంద్రపురం ప్రజలందరూ కూడా దీన్ని కాకినాడలో చేర్చాలని చెప్పేసి ఈనాడే కాదు, గత ఎలక్షన్స్కి ముందు కూడా ఒక వాయిస్ రేస్ చేయడం జరిగింది. అయితే ఈ విషయంలో మండపేట వారు కూడా సేమ్ దీని గురించే పోరాటం కూడా జరిగింది. ఈ రెండాటిలోనే మండపేటను చేర్చి రామచంద్రపురాన్ని ఎలా వదిలేయడం అనేది రామచంద్ర ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా మంత్రివర్యులు మేము అడగడం జరిగింది. అడిగితే ఖచ్చితంగా ఒకవేళ రామచంద్రపురం మండపేట నుంచి ఇడిపోయినప్పటికీ కూడా మండపేట తాలూకు మన డిఎస్పీ ఆఫీస్ కానీ లేదా మన ఆర్డీఓ ఆఫీస్ కానీ ఎట్టి పరిస్థితుల్లో కథలవన్నీ మార్పు చెందవని చెప్పేసి కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ నిజంగా మాకు ఆనందాన్ని కలగజేసింది. దాంతోపాటు రామచంద్రపురాన్ని కాకినాడ జిల్లాలోకి వెళ్తే మరింత ఆనందపడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మా మంత్రి గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. రామచంద్రపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి గౌరవ పోలిశెట్టి చంద్రశేఖర్ గారికి హృదయపూర్వక నమస్కారాలతో మరి నియోజకవర్గంలో గత 5-6 నెలల నుంచి కూడా రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని ప్రజాభీష్టం మేరకు పార్టీలకు అతీతంగా ఒక జేఏసీగా ఏర్పడి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. తమర పార్టీ నుంచి కూడా అంకం సీని గారు కానీ, నల్లా బ్రదర్స్ కానీ, బొంగారాజు గారు కానీ చాలామంది కూడా జరిగినటువంటి ప్రతి కార్యక్రమంలోని కీలకమైనటువంటి పాత్ర పోషించారు. మరి అయితే గొల్లపల్లి కృష్ణ గారు కూడా మరి అయితే సమయం దగ్గరికి వచ్చింది. నెలాఖరు వరకు కూడా మరి ప్రభుత్వం గడువు విధించింది. పక్కనే ఉన్నటువంటి మండపేట నియోజకవర్గాన్ని మరి రాజమండ్రి నియోజకవర్గంలో కలపడం, జిల్లాలో కలపడం జరిగింది. మరి మన కాకినాడలో కలపకుండా మనల్ని పక్కన పెట్టారు. కాబట్టి మరి పార్టీలకు అతీతంగా ప్రజాభీష్టం మేరకు మరి మీరు కూడా ముందుకు రావాలని మనం కోరడం, అదేవిధంగా ఆయన కూడా మరి ప్రజా సమస్యలు ప్రజల యొక్క మనోభీష్టం మేరకు మరి కాకినాడ జిల్లాలో కలపడమే సమంజసం అని చెప్పేసి అని ఆయన గౌరవ మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ గారికి లేఖ ద్వారా కూడా తెలియజేయటం, అదేవిధంగా మరి పార్టీ అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లారని ఇప్పుడే చెప్పారు. చాలా సంతోషం. ఇది పవన్ కళ్యాణ్ గారు ద్వారానే సాధన జరగాలని మేము ఎందుకు ఇలా మాట్లాడుతూ ఉన్నామంటే 5 నెలల నుంచి మేము ఎక్కిన మెట్టు దిగిన మెట్టు అంటూ లేదు. గ్రామాన్ని తిరిగాం, మండలాలు తిరిగాం. ఎక్కడికి తిరిగినప్పటికీ కూడా ప్రజలు ఈ రోజు వరకు మరి న్యాయం జరగలేదు. మరి రాను కూడా ప్రజలు ఓటమి పాలయ్యే. ఈ ఓటమి నియోజకవర్గ ప్రజలు ఓటమి అవుతుంది తప్ప కేవలం ఒక జేఏసీది ఎవరిదో కాదు. ఇటువంటి సందర్భంలో మరి ప్రజలు కష్టాల కోసం ప్రజలకు అండగా నిలిచేటటువంటి పార్టీ జనసేన అనేటువంటి నినాదంతో పవన్ కళ్యాణ్ గారు పెట్టారు. కాబట్టి మరి మాకు ఆఖరి ఆశ అయితే మరి దాని మీద ఉన్నది. కాబట్టి మరి ఈ రోజున చంద్రశేఖర్ గారు మరి యొక్క దీన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాం. మరి నియోజకవర్గ ప్రజలు ఆకాంక్ష నెరవేర్చడానికి మరి ఆయన ముందుకు వచ్చారు. కాబట్టి నేను చెప్పేది ఒకటే, ఎవరైనా అనుకున్నప్పటికీ కూడా రాజకీయాల విషయాలు పక్కన పెట్టండి. గత ఎన్నికల్లో రామచంద్రపురం నియోజకవర్గంలో కూటమి విజయం సాధించిందంటే 100కి 70-80% జనసేన బలంతో మరి విజయం సాధించింది. కాబట్టి మరి ఏదైతే మరి జనసేనని నమ్మి ఇంతమంది ప్రజలు మరి ఇక్కడ కూటానికి పట్టం పెట్టారంటే ఖచ్చితంగా ప్రజల యొక్క ఆకాంక్షను మరి బాధ్యతగా తీసుకోవడానికి ఈ రోజున జనసేన పార్టీ ముందుకు వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఆయన ఈ రోజున మరి చిరు సత్కారం ద్వారా చేస్తూ మరి ఈ కీలకమైనటువంటి ముగింపు ఈ జనసేన పార్టీ ద్వారా చంద్రశేఖర్ గారి నేతృత్వంలో రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపడానికి ప్రధానమైనటువంటి భూమిక జనసేన పార్టీ పోషిస్తుందని చెప్పేసి అఖిలపక్ష జేఏసీ తరఫున ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ప్రతి జన సైనికుడు కూడా ప్రజల అభిష్టం ఇది. ఎందుకంటే మనం ఎక్కడే పుట్టాం, ఎక్కడ పెరిగాం, ఎక్కడే ముగింపు జరుగుతుంది. ఖచ్చితంగా ఇది చారిత్రకమైనటువంటి తప్పుదనం అయిపోతుంది. ఎందుకంటే ఈ రోజు ఒక్క రోజుతో అయిపోయేది కాదు. ప్రతి సమస్యకు కూడా మనం కాకినాడతో ముడిపడి ఉంది. కాబట్టి
మీరు అందరూ కూడా రాజకీయాలు పక్కన పెట్టి ప్రజాభిష్టం మేరకు మీరు ముందుకు వచ్చినందుకు మీకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.